ఓకే. సో ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు మీరు? ఈ స్వరూపాలని వీళ్ళందరూ కలిసి వెళ్ళారా? లేదు లేదు, లేని వాళ్ళది ఎట్లా పెట్టింది ఇందులో? అది ఆయన పెట్టాడు, అడిగితే అది చెప్పలేదు. ఎస్ఐ ఎవరు? ఎస్ఐ వచ్చేసి కోటేశ్వరరావు, మోకిల. కోటేశ్వరరావు. ఈ సైట్ వచ్చేసి మోకిల దగ్గర ఉంది, కొడంగల్ అని చెప్పేసి అర్బన్ ట్రిల్లా. ఓకే. అక్కడ పిలిపిస్తే వెళ్ళాను. వెళ్ళినందుకు మామూలుగా జనరల్ గా మాట్లాడి తర్వాత కేసు పెట్టాడు. కానీ తను ఎఫ్ఐఆర్ రాపించిందేమో 2 ఏప్రిల్, నన్ను పిలిపించింది ఏప్రిల్ 22. ఇన్సిడెంట్ జరిగింది 22. స్వరూపరాణి ఆమె అసలు రానే రాలేదు. ఆమె ఎక్కడ ఉంటది? ఇక్కడే ఉంది, హైదరాబాద్ లో. ఆ టైంలో యుఎస్ లో ఉండే. యుఎస్ లో ఉన్న మీద కూడా కేసు పెట్టాడు. ఆమె రాసిన స్వరూపగారులతో కలిసి మా వర్క్స్ జరగనివ్వకుండా, మేము సేల్ చేయించిన కస్టమర్ల దగ్గరికి వెళ్ళి మా యొక్క విల్లాస్ కొనకుండా బెదిరిస్తున్నారట మీరు. అర్బన్ ట్రిల్లా నందు ఉండగా అమర్ తన అనుచరులతో కలిసి నా దగ్గరకు వచ్చి, మీరు మా మేనమామ భూమి ఫతేపూర్ నందు నిర్మాణం చేస్తున్న ఐకానిక్ వెస్ట్ గల దానిలో నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ అంతు చూస్తామని మీరు బెదిరించారట. లేదు, ఆయన వచ్చి నన్ను పిలిపించి మాట్లాడి బెదిరించాడు. నేను ఏదైనా మేనేజ్ చేస్తాను, నేను జడ్జినే ట్రాన్స్ఫర్ చేయించినాను అని చెప్తున్నాడు. ఎవరు? జైపాల్ రెడ్డి. ఇతను జడ్జినే ట్రాన్స్ఫర్ చేయించాడంట. ఆయన ఏదైనా మేనేజ్ చేయగలుగుతాడంట. జ్యుడిషియర్ని గవర్నమెంటే చేతిలో ఉందంట ఆయనకి. ఇప్పుడు కంప్లైంట్ ఏమో 2వ తారీఖు 4వ నెల రిసీవ్డ్ అని ఉంది. మరి 22వ తారీఖు బెదిరించారని ఉంది ఏంది? అదే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి బెదిరిస్తారా? ముందే రాసి అంటే నన్ను ఇన్సిడెంట్ తెప్పించుకున్నాడు, అంటే పిలిపించుకున్నాడు, అంటే బుక్ చేసి. ఎస్ఐ ఎట్లా పెట్టిండా? అదే అడిగితే ఇక ఆయన కూడా ఎస్ఐ బెదిరించే వదిలేశాడు. తర్వాత అది కేసు క్లోజ్ చేస్తారు. అది కేసు క్లోజ్ అయిందా? క్లోజ్ అయింది. ఏమని క్లోజ్ చేశారు? మళ్ళీ అది మాకు ఇవ్వలేదు. ఇప్పుడు కోర్టుకి నుంచి తెప్పించుకున్నాం ఈ కాపీ.